అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుకుంటున్నటువంటి స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సో, ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కొడుకైనటువంటి మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్ళు కాస్తంత కాలినట్టుగా ఉంది. సో, అలానే అక్కడ కమ్ముకున్నటువంటి పొగ వల్ల తనకి ఊపిరితిత్తులు ఏదైతే మనం ఊపిరి తీసుకునే పరిస్థితి ఉందో, ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండడంతోటి హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. సో, హాస్పిటల్‌కి తరలించి ప్రస్తుతానికి ఆయనకి చికిత్స జరుగుతా ఉన్నది. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కావడంతోటి ప్రస్తుత పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. సో, అడవి తల్లి అనే కార్యక్రమం పెట్టుకొని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే విస్తరణ జరిగిందో రోడ్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను అడిగి తెలుసుకోవడము, ఇలాంటి పనిలో పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఈ విషయం తెలిసినమ్మటే అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని, నాయకులు గాని పవన్ కళ్యాణ్ గారికి ఏం సూచించారు అనంటే, మీరు ఇమ్మీడియేట్‌గా బయలుదేరండి, వెళ్ళండి అని చెప్పడం అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక విషయాన్ని అయితే చెప్పారు. ఏంటది అనంటే, నేను వస్తానని చెప్పి నన్ను నమ్ముకొని ఇన్ని ఏర్పాట్లు చేశారు. సో, ఇంత ధనం అనేది మీరు ఖర్చు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ప్రోగ్రామ్ అంతా చేసి కంప్లీట్ చేసి, అలానే ఇక్కడ ప్రజలు కూడా నేను నిన్ననే మాట ఇచ్చాను ఇక్కడ ప్రజలకి. నేను వస్తాను, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అదంతా నాకు చెప్పండి. మీరు ఏ బాధలైతే మీ బాధలు ఉన్నాయో అవన్నీ నాకు చెప్పండి అనే అంశాన్ని నేను నిన్ననే వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళ సమస్యలు విని వాటికి తగిన పరిష్కారం ఏం చేయాలనేది ఆదేశించి నేను బయలుదేరుతాను అనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం వైజాగ్‌కి చేరుకొని వైజాగ్ నుంచి అయితే బయలుదేరే అంశం అయితే కనిపిస్తా ఉంది. వైజాగ్ నుంచి తన సొంత ఫ్లైట్‌లో అయితే బయలుదేరడానికి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎవరైతే మార్క్ శంకర్ ఉన్నారో అతని పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే ప్రాణాపాయం నుంచి ఎటువంటి సమస్య లేదన్నట్టుగానే తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారి కొడుకు ప్రస్తుతానికైతే సురక్షితంగానే ఉన్నారు. సో, ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే జనసేన పార్టీ సోషల్ మీడియాలో అయితే క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. సో, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గారికి ఎటువంటి ప్రాబ్లమ్ లేదని, ప్రస్తుతానికి తను కోలుకుంటున్నారనే విషయాన్ని అయితే వాళ్ళు వెల్లడించారు. ఇదే రోజు పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడు అయినటువంటి అగ్రానందన్ బర్త్‌డే కూడా ఇదే రోజు కావడం. సో, ఆ బర్త్‌డేకి ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ ఈ సమస్య జరగడంతోటి హుటాహుటిన సింగపూర్ బయలుదేరడం అయితే జరుగుతూ ఉంది. ఈ విషయం గురించి ఆల్రెడీ చిరంజీవి గారు కూడా మాట్లాడారు. చిరంజీవి గారు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే అంశం అయితే మనకు అందుతా ఉంది.